800 సంవత్సరాల క్రితం ధర్మస్థలాను దక్షిణ కానరానిలోని అప్పటి గ్రామమైన మల్మారెడ్డిలో కుడుమ అని పిలిచేవారు. ఇక్కడ నెల్లియాడి బీడు అనే ఇంటిలో జైన అధిపతి భీర్మన్న పెర్గాడే మరియు అతని భార్య అమ్ము బల్లాలి నివసించేవారు. సాధారణ, పవిత్రమైన మరియు ఆప్యాయత గల వ్యక్తులు. పెర్గాడే కుటుంబం దాని దాతృత్వానికి మరియు అందరికీ ఆతిథ్యానికి ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం ధర్మం యొక్క సంరక్షక దేవదూతలు మానవ రూపాలను ధరించి ధర్మాన్ని ఆచరించే మరియు కొనసాగించడానికి మరియు ప్రచారం చేసే స్థలాన్ని వెతుకుతూ పెర్గాడే నివాసానికి చేరుకున్నారు. వారి అలవాటు ప్రకారం పెర్గాడే దంపతులు సందర్శకులను వారి అన్ని విధాలుగా మరియు గొప్ప గౌరవంతో ఆతిథ్యం ఇచ్చారు. వారి చిత్తశుద్ధి మరియు దాతృత్వానికి సంతోషించి ఆ రాత్రి ధర్మదైవాలు శ్రీ భీర్మన్న పెర్గాడే కలలో కనిపించారు. వారు తమ సందర్శన ఉద్దేశాన్ని ఆయనకు వివరించి దైవారాధన కోసం తన ఇంటిని ఖాళీ చేయమని, ధర్మ ప్రచారానికి జీవితాన్ని అంకితం చేయమని సూచించారు. పెర్గాడే ప్రశ్నలేమీ అడగకుండానే మరొక ఇంటిని నిర్మించుకొని నెల్లియాడి బీడు వద్ద దైవాలను పూజించడం ప్రారంభించారు. ఇది నేటికి కొనసాగుతూ ఉంది. వారు తమ ఆరాధనలు మరియు ఆతిథ్యాన్ని కొనసాగించడంతో ధర్మదైవాలు మళ్ళీ శ్రీ భీర్మన్న పెర్గాడే ముందు కనిపించారు. కాలరాహు, కలక్కరై, కుమారస్వామి మరియు కన్యాకుమారి అనే 4 ధర్మదైవాలకు అంకితం చేయబడిన ప్రత్యేక మందిరాలను నిర్మించారు. అలాగే పెర్గాడే దైవ సాక్షాలుగా వ్యవహరించడానికి 2 గొప్ప వ్యక్తులను మరియు పుణ్యక్షేత్రాల కార్యనిర్వాహక అధిపతిగా శ్రీ పెర్గాడే అతని విధుల్లో సహాయం చేయడానికి 4 యోగ్యమైన వ్యక్తులను ఎన్నుకోవాలని సూచించబడింది. దానికి ప్రతిగా దైవాలు శ్రీ పెర్గాడే కుటుంబం రక్షణ, పుష్కలమైన దాన ధర్మాలు మరియు శ్రీ క్షేత్రంగా ఖ్యాతిని వాగ్దానాన్ని ఇచ్చారు. నియమం ప్రకారం శ్రీ పెర్గాడే మందిరాలను నిర్మించారు మరియు కర్మాలను నిర్వహించడానికి బ్రాహ్మణ పూజారులను ఆహ్వానించారు. ఈ పూజారులు పెర్గాడే స్థానిక దైవాల పక్కన శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించమని అభ్యర్థించాడు. మంగళూరు సమీపంలోని కద్రి నుండి మంజునాథేశ్వరుని విగ్రహాన్ని కొనుగోలు చేయడానికి దైవాలు తమ సామంతుడైన అన్నప్ప స్వామిని పంపారు. తదనంతరం ఈ విగ్రహం చుట్టూ శ్రీ మంజునాథ స్వామి ఆలయాన్ని నిర్మించారు. 16వ శతాబ్దంలో శ్రీ దేవరాజ హెగాడే ఉడిపికి చెందిన శ్రీ వాదిరాజ స్వామిని ఈ క్షేత్రాన్ని సందర్శించవలసిందిగా ఆహ్వానించాడు. స్వామీజీతో సంతోషంగా వచ్చారు, కానీ భిక్ష, అన్నదానం స్వీకరించడానికి నిరాకరించారు. ఎందుకంటే మంజునాథ విగ్రహం వైదిక ఆచారాల ప్రకారం ప్రతిష్ఠించబడలేదు. శ్రీ హెగాడే స్వయంగా శివలింగాన్ని తిరిగి ప్రతిష్ఠించమని స్వామీజీని అభ్యర్థించాడు. వైదిక ఆచారాలను పాటించడం మరియు హెగాడే యొక్క దాన ధర్మాలను అందరికీ పాటించడం ద్వారా సంతోషించిన స్వామి ఈ ప్రదేశానికి ధర్మస్థలాన్ని మతం మరియు దాన ధర్మాల నిలయం అని పేరు పెట్టారు. ఈ విధంగా 800 సంవత్సరాల క్రితం పెర్గాడేలు స్థాపించిన దాతృత్వం మరియు మత సహనం యొక్క మూలాలు హెగాడే కుటుంబానికి చెందిన 21 తరాల ద్వారా పెంపొందించబడ్డాయి మరియు బలోపేతం చేయబడ్డాయి. హెగాడే పెర్గాడే నుండి ఉత్పన్నమైంది.
ఈ నిస్వార్థ దీక్ష ఫలం నేటితో ధర్మస్థలంగా విరాజిల్లుతుంది. ధర్మస్థలానికి ఎలా చేరుకోవాలి? ధర్మస్థలకు సమీప రైల్వే జంక్షన్ మంగళూరు స్టేషన్. ఇది 74 కిలోమీటర్ల దూరంలో ఉంది. మంగళూరు రైల్వే స్టేషన్ నుంచి ధర్మస్థలానికి చేరుకోవడానికి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు మరియు క్యాబులు అందుబాటులో ఉన్నాయి. విమాన మార్గం. ధర్మస్థల సమీపాన విమానాశ్రయం మంగళూరు. ఇది దేశీయ మరియు అంతర్జాతీయ ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. గతంలో ఇది ధర్మస్థలం నుండి 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మంగళూరు ఎయిర్పోర్ట్. ఇది దుబాయి మరియు అబుదాబి వంటి ప్రధాన మిడిల్ ఈస్ట్ గమ్యస్థానాలకు కలుపుతుంది. ఇంకా ముంబై, బెంగళూరు, గోవా, కొచ్చి, కాలికట్ మరియు ఇతర ప్రధాన నగరాల నుండి వచ్చే ప్రయాణికులకు మంగళూరు ఎయిర్పోర్టు ప్రధానమైనది. రోడ్డు మార్గం. యాత్రికులు సుమారు 74 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళూరు రైల్వే స్టేషన్ నుండి ధర్మస్థలాన్ని చేరుకోవడానికి ప్రత్యేక బస్సులు మరియు ట్యాక్సీలు ఇందాక చెప్పినట్లుగా అందుబాటులో ఉన్నాయి. ధర్మస్థలంలో చూడదగ్గ 16 ప్రదేశాలు. మొదటిది మంజునాథ స్వామి దేవాలయం. రెండవది అన్నపూర్ణ చాత్ర భోజనం. అన్నపూర్ణ చాత్ర ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం మరియు సమీపంలోని ఉత్తమ ధర్మస్థలాల్లో ఒకటి. ఛత్ర అల్పాహారం, భోజనం మరియు రాత్రి భోజనంతో సహా వివిధ రకాల భోజనాలను అందిస్తుంది. మంజూషా మ్యూజియం కొన్ని క్లాసిక్ కార్లను చూడాలనుకునే ఆసక్తి ఉన్నట్లయితే సందర్శించడానికి ఒక గొప్ప ప్రదేశం. మ్యూజియంలో అనేక రకాల కార్లు ప్రదర్శనలో ఉన్నాయి మరియు సిబ్బందికి ప్రతి ఒక్కటి చరిత్ర గురించి చాలా అవగాహన ఉంది. మ్యూజియం యొక్క వర్క్షాప్లను కూడా సందర్శించబడతాయో చూడవచ్చు. మ్యూజియం రకం ఆటో వరల్డ్ వింటేజ్ కార్ మ్యూజియం. ఇది 18వ శతాబ్దానికి చెందిన పాత వస్తువులు సేకరణ కలిగి ఉంది. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మ్యూజియానికి సందర్శించడానికి ప్రదేశం. ఇది ఒక్కొక్కరికి ₹100 రుసుముతో చెల్లించబడుతుంది. బాహుబలి కొండ. ధర్మస్థలాన్ని సందర్శించినప్పుడు ప్రతి ఒక్కరూ చూడాల్సిన విగ్రహం ఏదైనా ఉంది అంటే అది బాహుబలి కొండ. ఈ కొండ పట్టణం మధ్యలో ఉంది మరియు చుట్టుపక్కల ప్రాంతం యొక్క గొప్ప వీక్షణను అందిస్తుంది.